లేడీస్ ఎవరైనా సరే ఒక బ్లౌజ్ కైనా ఒక డ్రెస్ కైనా ₹1 పెడుతున్నామంటే 100% అది వర్త్ అవ్వాలి అని అనుకుంటాం. అలా అవ్వాలి అంటే అది పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ ఉండాలి, డిజైన్ బాగుండాలి, మనకి పూసినట్టు ఉండాలి. అలా కుట్టేవాళ్ళు కావాలి. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక డిజైనర్ ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకొచ్చేసాను. మనం ఏదైనా ఒక శారీ కట్టుకున్నా, ఒక బ్లౌజ్ వేసుకున్నా, ఒక డిజైనర్ డ్రెస్ వేసుకున్నా అందరిలోనూ యూనిక్గా కనిపించాలని చాలా ఎక్కువగా కోరుకుంటాం. మనలో మీరు ఒక్కరే కాదండో, నాతో సహా అందరూ యూనిక్గా ఉండాలి. ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ బ్లౌజ్ ఎక్కడ డిజైన్ చేయించావు అని అడగాలి అని అనిపిస్తుంది. అంత బాగుండాలి అని, అంత యూనిక్గా స్పెషల్గా ఉండాలి అనుకుంటాం. అలాంటివి ఉండాలి అంటే కొన్ని రకాల బొటిక్స్లో మాత్రమే దొరుకుతాయండి. అలాంటి బొటిక్ని ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసాను. మనం స్వాతి బొటిక్లో ఉన్నామండి. ఈ బొటిక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్ కట్గా చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయడం వల్ల మీరు కూడా అందరూ స్పెషల్గా కన్ఫామ్గా కనిపిస్తారండి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్సలు గడపలా. నేను మీ ఝాన్సీ. ఇవాళ వీడియోలో కంప్లీట్ గా బొటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ ఇవి మనం చాలా చోట్ల చూస్తున్నాం. బట్ వాటిల్లో కూడా ఇంకొంచెం డిఫరెంట్ గా, ఇంకా యూనిక్ గా కనిపించాలి అంటే ఇలాంటి బొటిక్స్ ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయాలి. ఇది స్వాతి బొటిక్ అండి. ఎక్కడుంది ఏంటి అనేది వీడియో క్లియర్ గా చూస్తూ ఉండండి. ఆటోమేటిక్ గా మధ్యలో అదే వస్తుంది. మేడం, మీ దగ్గర స్పెషల్స్ ఏంటి? అసలు స్వాతి బొటిక్ అంటే ఒక స్పెషలైజేషన్ ఉండాలి. ఏ బొటిక్ అయినా వాళ్ళకంటే ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుంది. అదేంటనేది క్లియర్ గా చెప్పండి. ఇందుకే అంతకంటే ముందు మేడం స్వాతి గారు, హాయ్ మేడం. హాయ్ అండి. నైస్ టు మీట్ యూ. మా వాళ్ళకి మీ దగ్గర ఉన్న కంటెంట్ గురించి సింపుల్ గా ఒక 2 ముక్కల్లో చెప్పండి. డైరెక్ట్ చెప్పండి. మా దగ్గర అన్ని ప్యూర్ జార్జెట్స్, షిఫాన్స్ అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. డిజైనర్ వేర్ శారీస్ దొరుకుతాయి ఇక్కడ. ఓకే, శారీస్ దొరుకుతాయి. శారీస్, మగ్గం వర్క్స్ అన్ని కూడా డిజైనింగ్ చేస్తాము మీ టేస్ట్ కి తగ్గట్టు. ఓకే, మనం సెలబ్రిటీ మోడల్స్ అయినా ఏదైనా సరే ఎక్కడైనా చూసినా కూడా ఫోటో తీసుకొచ్చి చూపించినా కూడా యాజ్ ఇట్ ఈస్ డిజైన్ చేసి ఇవ్వగలిగినంత టాలెంటెడ్ వర్కర్స్ అయితే ఉన్నారండి వీళ్ళ దగ్గర. సో దాన్ని బట్టి మనం ఏం నచ్చుతుంది, ఎలాంటివి చూస్తున్నాం, ఇప్పుడు జనరేషన్ కి మీకు తెలియదు ఏమని చెప్పండి. ఎక్కడ ఏది చూసినా ఆ ఫ్యాషనే కావాలంటారు. అలాంటి ఫ్యాషన్స్ కావాలి అంటే మనకి రెడీమేడ్స్ లో డెఫినెట్ గా దొరకవు. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా బొటిక్స్ నే ప్రిఫర్ చేయాలి. అది కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా చెప్పగలిగే వాళ్ళు, మనం చెప్పిన దాన్ని పర్ఫెక్ట్ గా తీయగలిగిన వాళ్ళు, ఆ అవుట్పుట్ ని ఇవ్వగలిగిన వాళ్ళు అయి ఉండాలి. అలాంటి బొటిక్ ని వాళ్ళు మీకు పరిచయం చేస్తాను అనమాట. ఇది స్వాతి బొటిక్ అండి. వీళ్ళ దగ్గర ఉండే కలెక్షన్ గురించి క్లియర్ గా చూసేద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేస్తే ఖచ్చితంగా బాధపడతారు. అలాంటి కలెక్షన్ ఉంది. కలెక్షన్ అంతా ఇప్పుడు చూసేద్దాం. వీళ్ళ దగ్గర బొటిక్స్ అనేసరికి స్పెషల్ శారీస్ దొరుకుతాయి అనుకుంటాం కదండి. ఒకసారి శారీ చూడండి ఎలా ఉందో. కంప్లీట్ ఆప్లిక్ వర్క్ తో వచ్చినటువంటి లెనిన్ టిష్యూ శారీ అండి. ఎంత సాఫ్ట్ ఉందో. దీనికి మనకి పాపప్ బార్డర్ ఇచ్చేసాడు. డిజైన్ చూడండి. ఆల్రెడీ పళ్ళు అంతా కూడా ఇలా వచ్చేసింది. అంతా కూడా కంప్లీట్ ఆప్లిక్ వర్క్ అండి. అసలు ఎంత బాగుందంటే వర్కే చాలా బాగుంది కదా. దీనికి హైలైట్ చేసిన బ్లౌజ్ చూస్తే, ఈ బ్లౌజ్ మనకి ఫ్లోరల్ ఏ కలర్ అయితే ఇచ్చాడో ఆ కలర్ మనకి బ్లౌజ్ వచ్చింది. దీనిపైన ఈ వర్క్ చాలా డిఫరెంట్ అండి. మనం ఇప్పటి వరకు చాలా బొటిక్స్ చేసాము, చాలా చోట్ల చూసాము. బట్ ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో. మనకి థ్రెడ్ తోటి వెల్వెట్ వర్క్. ఇదంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. ఏది మిషన్ ఎంబ్రాయిడరీ కాదు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు, ఓన్లీ హ్యాండ్ వర్క్ అనమాట. థ్రెడ్ ని కంప్లీట్ గా ఎక్కువ థ్రెడ్ ఎక్కించి దాన్ని ఇలా మనకి కట్ చేస్తారన్నమాట. ఎంత బాగుందంటే ఫినిషింగ్. మనకి టచ్ ఫీల్ కూడా వెల్వెట్ లానే ఉంది. ఇది చూసారా, ఫుల్ థ్రెడ్ ఎక్కించిన ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్ ఎంత టైట్ అండి, అసలు ఎక్కడ కొంచెం లూజ్ కూడా లేదు. ఆ టైట్ థ్రెడ్ ని అంత టైట్ గా ఎక్కించి ఇలా కట్ చేస్తారు. రెండింటికి డిఫరెన్స్ చూడండి ఎంత బాగుందో. కంప్లీట్ వెల్వెట్ ఫినిషింగ్, చాలా క్లాసీగా ఉంది. ఇలా మనకి బ్లౌజ్ లో శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ తోటి ఇలా చేశారనమాట. చాలా బాగుంది కదండి. మెయిన్ గా వర్క్ అయితే నాకు బాగా నచ్చింది. మిషన్ ఎంబ్రాయిడరీ చేతితో చేసినా కూడా ఇంత బాగా వస్తుందని నాకు ఇప్పటి వరకు తెలియదు. చాలా క్లాసీగా కూడా ఎంబ్రాయిడరీ అనండి. ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ కూడా, మిషన్ అంటే మళ్ళీ మిషన్ కంప్యూటర్ కాదండి, ఓన్లీ హ్యాండ్ తో చేస్తారు. అది ఎలా ఉందో కూడా చూసేద్దాం. ఒకసారి వర్క్ చూడండి ఎలా ఉందో. ఇది అసలు నార్మల్ గా మీకు మగ్గం మీద ఒక్కొక్కటి గొలుసు వేసినట్టుగా వచ్చింది కదండి. ఎంత నీట్ గాను. ఇది కూడా ఎంబ్రాయిడరీ విత్ స్కాలప్ నెక్, హ్యాండ్స్ కి కూడా స్కాలప్ ఇచ్చేసారు. కంప్లీట్ జరీ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ అన్నిటికీ కూడా సిల్వరే కాబట్టి వర్క్స్ ఎంత బాగున్నాయి చూడండి. అసలు చాలా బాగా ఇచ్చారు. ఆల్ ఓవర్ చేసినా కూడా క్లాసీగా ఉంది. ఇలాంటి డిఫరెంట్ వర్క్స్ మనకి ఇక్కడ స్వాతి బొటిక్ లో దొరుకుతాయండి. మనకి బొటిక్ స్టైల్ డిజైనర్ శారీస్ లో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉందండి. మేడం, మీకు శారీ ఏంటిది? జార్జెట్ అండి. జార్జెట్ మీద కూడా కంప్లీట్ గా వీవింగ్ వచ్చిందండి. జరీ బుటీస్ తోటి, మీనాకారి బుటీస్ తో వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఏమడుతున్నారంటే బ్లౌజెస్ కి పర్టికులర్ గా పెట్టలేకపోతున్నామండి, అవి కూడా వర్క్ చేసిన బ్లౌజెస్ ఉన్న డిజైనర్ శారీస్ చూపించండి అని. అలాంటివి దొరకాలంటే ఖచ్చితంగా బొటిక్స్ లోనే ఉంటాయి. బొటిక్స్ మాత్రమే రావాలి. అలాంటి కలెక్షన్ కూడా మనకి ఇక్కడ స్వాతిలో చాలా అవైలబుల్ గా ఉందండి. ఇప్పుడు చూసారా, ఈ శారీకి ఈ టైప్ ఆఫ్ కంప్లీట్ కద్దానా వర్క్ తో వచ్చింది కదా. ఈ శారీకి వచ్చేసి మనకి ఇది కూడా జర్దోసి వర్క్. దీనికి జర్దోసి ఇచ్చాడు. హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చేసి ఫ్రంట్ బాటమ్ కూడా లైట్ గా సింపుల్ గా చాలా క్లాసీగా ఉంది. ఇలా డిఫరెంట్ డిజైన్స్ సేమ్ కలర్ లో ఇంకొకటి. ఇలా మీకు మోడల్స్ కి 1-2 చూపిస్తున్నాం. ప్రతి దాంట్లో డిఫరెంట్ కలెక్షన్ ఉందని. ఇది చూసారా,
మేడం ఇది జార్జెటేనా? ఇది ఆర్గన్జా అండి, సాఫ్ట్ ఆర్గన్జా. ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా అండి. ఆర్గంజా చూసారా వర్క్ ఎంత నీట్ గా ఉందో. ఓన్లీ మోతీస్ మాత్రమే యూజ్ చేస్తూ సింపుల్ కర్దానా యూజ్ చేసి స్కాలప్ తో వచ్చింది. బాల్స్ బాగున్నాయి మేడం, బాల్స్ బాగున్నాయి. దీనికి ఇలా లైట్ అండ్ శారీ కూడా మనకి షేడెడ్ అండి. పైకి డార్క్ వచ్చింది, Double కిందకి shade. వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది షేడెడ్ శారీ అనమాట. ఈ షేడెడ్ శారీకి ఇలా పేరప్. ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్న శారీస్ మనకి ఇక్కడ చాలానే ఉన్నాయండి. మగ్గం వరకు ఎలాంటి స్టోన్ వాడినా ఎలాంటి డిజైన్ వాడినా వాడేటప్పుడు కూడా ఆ చేసే వాళ్ళకి నేర్పడతాను ఉండాలి. అది చాలా బాగా కనిపిస్తుందండి ప్రతి వర్క్ లో కూడా. ఇలాంటి శారీస్ తో పాటు వీళ్ళ దగ్గర మగ్గం వరకు వీళ్ళు డిజైన్ చేసినవి డెమో కొన్ని పెట్టారండి. మనకి స్వాతి బొటిక్ లో వర్క్స్ ఎలా చేస్తారు అనేవి కొన్ని డెమో పీసెస్ మాత్రం చూపిస్తాను చూడండి. దగ్గరికి వచ్చేయండి. మనకి ఇదంతా బోట్ నెక్ వచ్చింది విత్ స్కాలప్ తోటి. అసలు వర్క్ ఎంత బాగుందో చూడండి. అసలు ఇది చేతులతో చేసిన వర్క్ లా అనిపిస్తుంది మీకు ఎక్కడైనా కూడా. చాలా నీట్ గా ఉంది కదా, ఎంబ్రాయిడరీ లా ఉంది. దీనికి మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి డిఫరెంట్ గా. దీనికి చూడండి ఫ్రంట్ జిప్ వచ్చింది. ఇవన్నీ ఓన్లీ డెమో పీసెస్ మాత్రమే. బట్ ఇందులో వేరే కలర్ కావాలన్నా ఏదైనా వేరే డిజైన్ చేయించుకోవాలి మీరు అనుకున్నా కూడా డెఫినెట్ గా మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. మనకి పట్టు శారీస్ మీదకి డిఫరెంట్ వర్క్, ఆల్ ఓవర్ వర్క్. ఇది కూడా కంప్లీట్ గా జర్దోసి వర్క్. ప్రీమియం వర్క్స్ అనేవి ఎలా చేస్తారనేది మీకు చూపిస్తున్నాం. టసల్స్ చూసారా, డిఫరెంట్ టైప్స్. ఈ టసల్స్ కోసం కూడా జనాలు పోరాడేస్తున్నారండి, ఇప్పుడు అంత దారుణంగా వాడుతున్నారు. ఓకే, ఇది చూడండి బర్డ్ వర్క్. మెయిన్ మొత్తం అంతా కూడా చెల్లా వర్క్ వచ్చింది. కంప్లీట్ గా హెవీగా, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇలా కొన్ని డిజైన్స్ చూపిస్తారు. చాలా మంది వర్క్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వర్క్, ఎక్కువ కాస్ట్లీ వర్క్ కూడా. నార్మల్ గా చెప్పాలంటే ఈ స్ప్రింగ్ వర్క్ అనేది ఒకప్పుడు ఎప్పుడో ఓల్డ్ అండి. ప్రతిదీ ఓల్డ్ ఇస్ గోల్డ్ లాగా ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి కదా ప్రతిదీని. అసలు ఇది ఎంత బాగా వాడుతున్నారంటే చాలా ఇష్టంగా ఫుల్. ఈ మెయిన్ గా వర్క్స్ లో డ్రెస్సెస్ లో కూడా అడుగుతున్నారు అలాంటి. ఇది టసర్ ఫ్యాబ్రిక్ అండి. టసర్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ గా ఇలా వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కి అలాగే ఇది బ్యాక్ అంతా కూడా ఫుల్ వచ్చింది. ఇలా మనకి బుడీస్ ఇచ్చాడు. ఈ వర్క్ లో ఏదైనా సరే మీకు వేరే కలర్ కావాలి, వేరే ఫ్యాబ్రిక్ లో కావాలి అంటే మీకు ఏ ఫ్యాబ్రిక్ మీద అయినా సరే ఈ వర్క్స్ అనేవి చేసిస్తారు. ఇది ఎంబ్రాయిడరీ అండి. ఇప్పుడు మగ్గం చూసారు కదా మీరు, ఇది ఎంబ్రాయిడరీ. ఎంబ్రాయిడరీ కూడా చూడండి. అసలు ఈ ఫ్లవర్ మీద ఎంబ్రాయిడరీ మేడం నిజంగానే ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, అసలు ఇది ఎలా చేశారు? ఎంబ్రాయిడరీ ఇది వర్క్ కుట్టేసి కట్ చేసి ఇలా అటాచ్ చేస్తారండి. ఇది చూసారండి మిషన్ ఎంబ్రాయిడరీ అంటే హ్యాండ్ వర్క్. మిషన్ ఎంబ్రాయిడరీ కూడా కంప్యూటర్ మీద కాకుండా ఉన్న డిఫరెన్స్ అయితే ఇదేనండి. అసలు ఫ్లవర్ ఎంబోజ్ భలే ఉందండి. మీకు ఇలాంటి వర్క్స్ చేస్తాము అని చెప్పడం కోసం ఇలా డిస్ప్లేలో పెట్టారన్నమాట కొన్ని. కంప్లీట్ జర్దోసితో. అసలు మిషన్ ఎంబ్రాయిడరీస్ లో ఈ వర్క్స్ ఎలా చేస్తారు మేడం అసలు? ఇదంటే మీరు ఇందాక చూసే థ్రెడ్. ఇది చూడండి చెల్లా వర్క్ కూడా ఎంత ఎంబోజ్డ్ గా వచ్చింది. ఇది మిషన్ మీద చేస్తున్నారు, అది వింతగా ఉంది. నార్మల్ గా మగ్గం మీద మాత్రమే ఎంబ్రాయిడరీలో కూడా ఈ టైప్ ఆఫ్ వస్తాయి అని, ఎంబ్రాయిడరీ కూడా ఇలా చేయొచ్చు అని చెప్పే ప్రయత్నం అనమాట. ఇవన్నీ మగ్గం. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఒకసారి బ్లౌజ్ ఎలా ఉందో చూడండి. బోట్ నెక్ లో కంప్లీట్ నెట్ ఇచ్చేసి ఆ నెట్ మీద సాఫ్ట్ నెట్ కాంట్రాస్ట్ కలర్ లో వేసుకుంటూ వచ్చాడు బీడ్స్ కూడా. భలే ఉంది కదండి బ్లౌజ్. ఇలాంటి బ్లౌజ్ కోసమైనా శారీస్ కొనుక్కోవాలండి. అలా ఉంది బ్లౌజ్, చాలా బాగుంది. వర్క్ చూసారా, మనకి రియల్ మిర్రర్ కుందన వర్క్ అండి. కంప్లీట్ కుందనం జర్దోసి ఎక్కువగా యూజ్ చేస్తూ చేసిన వర్క్ అనమాట. నార్మల్ గా కిందాకి వచ్చేస్తుంది, అలా కాకుండా చూడండి కింద బార్డర్ కి మళ్ళీ గ్యాప్ బార్డర్ ఇచ్చుకుంటూ చేశారు. వర్క్స్ మాత్రం చాలా డిఫరెంట్ గా మనం రెగ్యులర్ గా చూసేసే వర్క్స్ కాదండి, చాలా క్లాసీగా ఉన్నాయి. బట్ డెమోకి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. వీటిలో ఎందులో అయినా సరే మీకు వేరే కలర్ కావాలన్నా వేరే డిజైన్ కావాలన్నా ఏదైనా సరే కస్టమైజ్ చేస్తారు. మేడం ఏంటి ఎంబ్రాయిడరీ అండి? ఇది మిషన్ ఎంబ్రాయిడరీ, వెల్వెట్ క్లాత్ మీద ఎంబ్రాయిడరీ. ఇది ఇక్కడ మీకు ఇన్నిసార్లు చెప్పడానికి ఒక స్పెషలైజేషన్ అండి. మిషన్ ఎంబ్రాయిడరీ అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు, హ్యాండ్ వర్క్. ఆ హ్యాండ్ వర్క్ కూడా ఇక్కడ ఎలా చేస్తారో సార్ చూపించేస్తాను మీకు. జస్ట్ మోడల్స్ అనమాట, ఇలా ఉంటాయి ఇలా చేస్తాము అనడానికి కొన్ని డిస్ప్లే పీసులు. ఈ పీసులు సేల్ కాదండి, మీకు కావాలి అంటే వేరే కలర్ లో ఏదైనా సరే చేసేస్తాం. ఇక్కడ 500 నుంచి 15,000 వరకు రేంజ్ అనేది ఉంటుందండి. శారీస్ లో మనకి 500 లో కూడా ఉంటాయి అనుకుంటారేమో, బట్ అవి కూడా ఎంత ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఒకసారి చూసేయండి. మేడం ఏంటి శారీస్? మార్బుల్ జార్జెట్ అండి. మార్బుల్ జార్జెట్ చూపించండి. ఒకప్పుడు మనకి గార్డెన్ సిల్క్ శారీస్ వచ్చాయండి, చాలా క్రేజీగా కట్టేవారు కదా ఈ శారీస్. సేమ్ ఫినిషింగ్ లో వచ్చింది, ఎంత బాగుందో, బాగా లైట్ వెయిట్ అనమాట, చాలా బాగుంది. ఇవి డిజైనర్ బ్లౌజెస్ కూడా అక్కర్లేదు, మనకి జస్ట్ 2x2 వేసినా కూడా చాలా క్లాసీగా ఉంటాయి కట్టుకుంటే. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ గా భలే ఉంది. వీటిలో డిఫరెంట్ డిజైన్స్. ఇది వచ్చేసి మనకి ఇది 500 బట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా. మేడం ఇది ప్యూర్ జార్జెట్సే కదా? ఓకే. మీకు ఏంటంటే అన్ని చూపించలేం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తాం. ఇది 500 రేంజ్, అలా రేంజెస్ ప్రకారం చూపిస్తామండి. బట్ ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి, డిజైన్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. చాలా శారీస్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఉన్న శారీస్ కంటే కూడా ఇంకా చాలా ఉందంట స్టాక్. బట్ మనం ఉన్న శారీస్ లో ప్రీమియమ్స్ అన్ని కూడా మీకు చూపించేస్తాను. ఇది 500 రేంజ్. నెక్స్ట్ రేంజ్ చూద్దాం. మేడం మీ రేంజ్ ఎంత? 1000 అండి. 1800, 700, 900 ఈ రేంజ్ లో కూడా ఉంటాయి. వీటిలో కూడా ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి. శారీస్ చూసారా,
ప్యూర్ జార్జెట్ ఫ్లోరల్ ప్రింట్ కి మనకి ఇలా బార్డర్ ఇచ్చాడు అనమాట. అది కూడా కంప్లీట్ థ్రెడ్ వీవింగ్ తోటి ఇలా మనం సింపుల్ గా చూపిస్తున్నానండి. ఇగో ఇవి లెనిన్ లో కూడా ఈ లెనిన్స్ మనం ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు. అయితే లెనిన్ బార్డర్స్ వస్తాయి, లేదంటే ప్లెయిన్ సారీస్ వచ్చేస్తాయి. బట్ ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. లేజర్ జార్జెట్స్ అండి. ఇదిగో లేజర్ జార్జెట్ బయట అంతా 22 అట్లా, మా దగ్గర 1500 అండి. లేజర్ జార్జెట్ సారీస్ అండి. ఇవి మనకి చూడడానికి సిల్క్ సారీస్ లాగా కనిపిస్తాయి, బట్ ఎంత ప్రీమియం గా ఉంటాయండి. ఫ్యాబ్రిక్ గానీ కంఫర్ట్ గానీ చాలా బాగుంటుంది. వన్స్ వీటిని వేర్ చేయడం స్టార్ట్ చేసామంటే నార్మల్ సిల్క్ సారీస్ మనం కట్టలేం, అంత కంఫర్టబుల్ గా ఉంటాయి. ఈ సారీస్ మనం బయట మార్కెట్ లో 2225 కూడా సేల్ చేస్తున్నారండి. బట్ ఇక్కడ ఓన్లీ 1500 ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి. ఇది ఇలా మనకి ఒక్కొక్క మోడల్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అదే జార్జెట్ ఇది చూడండి, అసలు వర్క్ కంప్లీట్ గా స్కాలప్ వర్క్ వచ్చింది. అది కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ చాలా నీట్ గా క్లాస్ అనమాట. స్కై బ్లూ కలర్ అండి. కలర్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మేడం. ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ 1500 ఆ రేంజ్ లో మీకు అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సారీ చూపించడం కంటే కూడా వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటో చూపించాలి కాబట్టి మెయిన్ గా ఉన్నాయి చూపిస్తున్నాం. సిల్క్ కోటాస్ విత్ జరీ బార్డర్ తో వచ్చింది చూడండి. వీటిలో కలర్ ఆప్షన్స్ అనమాట. ఇలా ప్రతి దాంట్లోనూ ఉన్నాయండి. ప్రైస్ రేంజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1000 రూపీస్ అంటే ఇప్పుడు ఇందులో మనకి 200 లో 300 లో కూడా కొన్ని రకాలు వచ్చినాయండి. బట్ అవి బట్ట అసలు కట్టలేము, పట్టుకోలేము. మీకు తెలిసిపోద్ది కంఫర్టబుల్ లేకుండా శారీ ఏదైనా శారీయే కదా డ్రెస్ అనేది వేర్ చేయలేం. చాలా కంఫర్టబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం. మీరు లెనిన్స్ లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ ఎక్కడైనా చూసారు చూడండి. బార్డర్ ఎంత డిఫరెంట్ గా ఉందో. నార్మల్ గా సిల్వర్ బార్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, అలా కాకుండా కడీ బార్డర్స్ వచ్చేస్తాయి సిల్వర్ లో. ఇవి చాలా క్లాసీగా ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అయితే చాలా అవైలబుల్ గా ఉంది. మరి ఎంతసేపు కలెక్షన్ అయినా వీళ్ళ దగ్గర స్పెషల్ అంటే చూపించాలిగా, స్పెషల్ చూసేద్దాం. ఇవేంటి స్పెషల్ శారీస్? మస్లిన్ జామ్దాని అండి. ఇది ప్యూర్, ఇప్పుడు ట్రెండ్ ప్యూర్ అండి. మనకి ఒకప్పుడు ఏంటది టిష్యూ కోటాస్ జరీ కోటాస్ వచ్చి చూసారా, ఆ సేమ్ అదే ఫినిషింగ్ లో ఉందండి. మస్లిన్ జామ్దాని ఇప్పుడు మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న ఒక ఐటమ్ అనమాట. ఈ జామ్దాని వర్క్ డ్రెస్ మెటీరియల్స్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ తెగ అడుగుతున్నారండి. అందుకే మనం డ్రెస్ మెటీరియల్స్ కూడా చేసింది రీసెంట్ వీడియోలో జామ్దాని పర్టికులర్ గా పెట్టాము. వీటిలో కలర్ ఆప్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో. నార్మల్ గా ఇట్లా పేస్టల్ చార్ట్స్ వస్తాయి కదా, ఇది మనకి డార్క్ చార్ట్ వచ్చింది. మేడం వీటి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? 8500 అట్లా. 8500 ఉంటుంది. మేడం మన అడ్రస్ అసలు మన బొటిక్ ఎక్కడో కూడా మా వాళ్ళకి తెలియాలి కదా, ఒకసారి క్లారిటీగా చెప్పండి. మాది నిడదవోలు అండి, నియర్ విక్టరీ బజార్ బ్యాక్ సైడ్ మా స్వాతి ఫ్యాషన్ బొటిక్. ఓకే. ఇంకొకటి ఏంటంటే నిడదవోలు అనేసరికి నీరసం వచ్చి కట్ చేస్తారేమో, అది కూడా ముందే చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఈ వీళ్ళకి ఆన్లైన్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఇవ్వగలరు. సో మీకు ఏదైనా మోడల్ నచ్చింది, డిజైన్ నచ్చింది, లేదా వేరే కలర్ లో కావాలి, మీరు వీడియో కాల్ ఆప్షన్ ద్వారా వాళ్ళ దగ్గర చూస్ చేసుకోవచ్చు. శారీస్ చూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర శారీస్ ఉన్నాయనుకోండి, వాటి పిక్స్ పెట్టేసి యాజ్ ఇట్ పలానా కలర్ మీద మాకు వర్క్ కావాలి మేడం అంటే హ్యాపీగా విత్ ఇన్ చాలా షార్ట్ టైమ్ లో చేసేస్తారు, డెలివరీ కూడా ఇచ్చేస్తారు. సో అలాంటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు అంటే ఆన్లైన్ లో కొనుక్కోవాలంటే 1-10 సార్లు ఆలోచించేవాళ్ళండి. ఇప్పుడు ఆన్లైన్ లోనే కొంటున్నాం. ఇంట్లో కరోనా పుణ్యమాని మన షాప్ లో దొరికే వాటిని కూడా ఇంట్లోకి వచ్చి కొనడానికి బాగా అలవాటు పడిపోయాం. అది కూడా ప్రీమియం శారీస్ ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. అవి కూడా మనకి నచ్చినట్టుగా డిజైన్ చేంజ్ మరి అన్నప్పుడు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు కదండి. వీళ్ళ దగ్గర ప్రీమియం మెటీరియల్స్ యూజ్ చేసి చాలా క్వాలిటీగా మగ్గం వర్క్స్ తయారు చేస్తారండి. ఇక్కడే మనకి డిజైన్ ట్రేస్ తీసుకోవడం, ఆ డిజైన్ని మళ్ళీ కాపీ చేసుకోవడం, దానిపైన హ్యాండ్ వర్క్స్. మీరు మగ్గం వర్క్ అంటే ఓన్లీ మగ్గం పిన్తో చూసుంటారు, బట్ హ్యాండ్ వర్క్స్ కూడా సూదితో కూడా మగ్గం వర్క్, చెల్లా వర్క్ లాంటి ప్రీమియం వర్క్స్ అని చాలా క్లారిటీగా చేస్తున్నారండి. మెయిన్గా వీళ్ళ దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ గురించి చెప్పాను. మిషన్ ఎంబ్రాయిడరీ అంటే మనకి కంప్యూటర్ మీద కాకుండా మాన్యువల్గా చేస్తారు, అది మీ అందరికీ తెలుసు. బట్ వాటిల్లో వీళ్ళు చేసే వర్క్ విధానం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్. ఆ వెల్వెట్ వర్క్ అయితే నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదండి. చాలా క్లాసీగా అనిపించింది. ఎంత బాగుందంటే నేను అనుకోవడం ఒక రీలు 2 ఫ్లవర్స్కి సరిపోద్దేమో, ఒక రీల్ ఫుల్గా ఎక్కేస్తాం. అంత రీల్ ఎక్కిస్తేనే ఆ వెల్వెట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. చెప్పాను కదండి మీకు మాన్యువల్లో చేసేటి వర్క్ అని చెప్పి. ఇది ఇక్కడ చూడండి ఎంత బాగా చేస్తున్నారంటే మిగిలిన షూటింగ్ అంతా మానేసి నాకు ఇక్కడే ఉండి చూడాలి అనిపించింది. అంత నీట్గా చేస్తున్నారండి. ఇది ఆల్రెడీ శారీ ఎవరిదో ఆల్రెడీ 1 or 2 టైమ్స్ కట్టేసిన ప్యూర్ టిష్యూ శారీ అనమాట. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని లెహంగా డిజైన్ చేయమన్నారు పాపకి. అప్పుడు మనకి ఫ్రంట్ సేమ్ ప్యాటర్న్లో ఏదైతే ప్యాచ్ వచ్చిందో అది వెయ్యాలి కదా, అది ఎంత బాగా వేశారంటే యూనిక్గా చాలా బాగా అనిపించిందండి. వర్క్ చేస్తున్నంత సేపు అక్కడే ఉండాలనిపించింది, అంత బాగా చేశారు. మెయిన్ వర్క్ ఫినిషింగ్ బాగుంటే ₹1 పెట్టినా మనం తీసుకున్నా అది కట్టుకున్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మాత్రం వీళ్ళ దగ్గర 100% దొరుకుతుందండి. చాలా బాగున్నాయి వర్క్స్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అక్కడ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అండ్ వాళ్ళ దగ్గర ఉన్న కొత్త స్టాక్ కానీ కొత్త డిజైన్స్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగుంది అనుకుంటే ఒకసారి చెక్ చేసి ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు మీకు శారీస్ కొన్నే చూపించామండి. అన్ని చూపిస్తూ పోవాలంటే మీకు వీడియో ఏమన్నా ఒక గంట ఈజీగా పడుతుంది. బట్ అంత చూపించలేం కాబట్టి శారీస్ ఎలా డిజైన్ చేస్తారని చూపించాం. వాటితో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా ప్రీమియం లో అవైలబుల్ గా ఉన్నాయండి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. మేడం ఒకసారి చూపించండి.
ఏంటి ఫ్యాబ్రిక్స్ ఏంటి ఇవేంటి రెడీమేడ్సా మీరు వర్క్ చేయించారా? రెడీమేడ్స్ అండి ఇవి. రెడీమేడ్సేనా? ఓకే. ఇలా కావాలన్నా కూడా మేము వర్క్ చేస్తాము. ఓకే. ఇవి మెయిన్ గా తెప్పించి పెట్టడం ఏంటంటే ఒకటి సేల్స్ పర్పస్, రెండోది ఇందులో ఏదైనా నచ్చి వేరే కలర్ లో కావాలి అన్నా కూడా చేయిస్తారు. దానికి బొటిక్ అంటేనే స్టిచ్చింగ్ మనకు కావాల్సినట్టుగా చేస్తారని అర్థం. మరి మేము దూరంగా ఉంటామండి మాకు ఎలా వస్తాయి అని మీరు అనుకోవచ్చు. మీరు ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుని వీళ్ళకి వాట్సాప్ పెట్టేస్తే దాని ప్రకారం కూడా మీకు డిజైన్ చేయించేస్తారు. అది బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా మేడం చేయించగలరు కదా? చేయిస్తారు. సో మనకి బ్లౌజ్ లో చూడండి బ్లాక్, మీరు ఎప్పుడు చూసినా బ్లాకే చూపిస్తారేంటి మేడం అని మాత్రం నన్ను తిట్టొద్దు. మరి ఏం చేయనండి, నా కళ్ళకి అదే కనిపిస్తుంది. అసలు మేడం అసలు ఇది ఫ్యాబ్రిక్ ఏంటి? డోలా సిల్క్ అండి. డోలా సిల్క్. క్రషింగ్ ఉంది, క్రషింగ్ ఉంది. డోలా సిల్క్ అండి. ఇదిగో మనకి బెనారసి వీవింగ్ తోటి దుప్పట్టా. జస్ట్ మోడల్స్ ఎలా ఉన్నాయని చూపించడం కోసం మాత్రమే ఇవి. నెట్టెడ్ టైప్ ఆఫ్ వచ్చిందండి డ్రెస్. మనకి 3 పీస్ సెట్స్ అనమాట. ఇవన్నీ కూడా 3 పీస్ సెట్సే. మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసింది. ఇలా మేడం ఇవన్నీ కూడా అంతే కదా. వీటిలో ఉన్న డిజైన్స్ మోడల్స్ చూపిస్తాను చూడండి. మంచి మంచి కలర్స్. ఇప్పుడు మనకి బ్రైడల్ కలెక్షన్ లో కావాల్సిన ఎల్లో కలర్ హల్దీస్ వాటికి చాలా బాగుంటుందండి. వీటితో పాటు ఆలియా కట్ డిజైన్స్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయండి. ఇప్పుడు ఏంటండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా ఇంకా బోర్ కొట్టట్లేదు జనాలకి ఆలియా కట్. వాటిలో ఇది చూడండి డ్రెస్ ఎలా ఉందో. మంచి మంచి కలర్స్ అనమాట. నైరా కట్ అండి, ఆలియా కట్ విత్ నైరా కట్ రెండు ఉన్నాయి డ్రెస్ లో. ఇవి కూడా అంతే 3 పీస్ సెట్స్. ఇలా కొన్ని రకాల డ్రెస్సెస్ అనేవి చూపిస్తున్నాం. అసలు కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో వర్క్స్ కూడా. ఇవన్నీ కూడా మీరు ఒకవేళ బయట చూపించినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ చూసినా కూడా మీరు ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్ చేయించుకుని ఉంటారు అనుకుంటారు. ఎందుకంటే అంత డీటెయిల్డ్ గా ఉంది వర్క్, అంత డిఫరెంట్ గా కూడా ఉంది. ఇది చూడండి మనకి ఎప్పుడు చూసే బ్లాక్ అయినా అసలు ఆ డ్రెస్ లో ఎంత బాగా వచ్చిందో. చేతులు వచ్చేసి ట్రాన్స్పరెంట్ వచ్చి కాలర్ నెక్ వర్క్ తోటి ఏ లైన్ టాప్ అండి. ఏ లైన్ లో కూడా ఎంత డిఫరెంట్ గా ఉంది. డ్రెస్ చూపించమ్మా, టాప్ టు బాటమ్ చూపించు. ఏ లైన్ లో కూడా మనకి ఫిష్ కట్ ఏ లైన్ రెండు కలిపి వచ్చేసి చూడండి. డ్రెస్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఇలాంటి టాప్స్ కి మనకి ప్లాజోస్, వైట్ ప్లాజో వేస్తే అద్దరిపోద్దని చాలా బాగుంటది. మెయిన్ ప్లాజోస్ చాలా బాగుంటాయి. అఫ్ కోర్స్ మీరు లెగ్గిన్ వాడుకోవచ్చు, తర్వాత జెగ్గింగ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ అలా బాగుంటుంది. డిఫరెంట్ గా కాలర్ నెక్ వచ్చింది. ఇవి కూడా మనకి 3 పీస్ సెట్స్. వీటితో పాటు ఇలా 3 పీస్ సెట్స్ మోడల్స్ లో మీకు కొన్ని చూపిస్తున్నామండి. ఇది మనకి ఈ స్టోర్ వచ్చేసి స్వాతి బొటిక్ అండి, నెడదవోల్లో ఉంటుంది. విక్టరీ బజార్ పక్క స్ట్రీట్ లోనే ఉంటుంది. ఇక్కడ లోకల్ పీపుల్ కే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్, నేషనల్ వైడ్ కూడా మనకి ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఇస్తారు. ఎంత దూరమైనా సరే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తారు. ఓకేనా. దీంతో పాటు మనకి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. మేడం ఈ మెటీరియల్స్ ఏంటి? లెనిన్ అండి, లెనిన్ ట్రస్సర్. లెనిన్ టస్సర్. మనకి ప్రీమియం లో కావాలి అనుకున్న వాళ్ళకి ప్రీమియం లో మాత్రమే దొరుకుతాయేమో అని అనిపించేలా ఉందండి. అసలు చూడండి ఎంత బాగుందో. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఇవి 2 కలర్ ఆప్షన్స్. ఇవి మనకి లెనిన్ టస్సర్స్ అండి. చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయో. మనకి బాటమ్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, చాలా స్మూత్ గా ఉంది. ఇవి ఏవైనా సరే కంఫర్టబుల్ గా ఉంటాయి, పైగా క్లాసీ లుక్. మనకు కావాల్సింది అదేనండి. కాస్ట్ పెడుతున్నాము బట్ అవి 1-2 వాష్లకు పాడవడం కానీ క్లాస్ గా లేకుండా మాస్ లుక్ వచ్చేస్తుంది, ఫినిషింగ్ లు తేడా వచ్చేస్తున్నాయి. బట్ అలా లేకుండా ఉండడానికి ఇలాంటి మెటీరియల్స్ చాలా బాగుంటాయి. మెయిన్ గా మెటీరియల్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం? రెడీమేడ్స్ సూట్ అవ్వనప్పుడు. ఇన్ కేస్ రెడీమేడ్ సూట్ అయినా కొన్నిసార్లు అనిపిస్తుంటుంది మన బాడీ స్ట్రక్చర్ కి కరెక్ట్ గా ఉండాలి అంటే డ్రెస్సింగ్ స్టిచ్చింగ్ చేయించుకుంటేనే బాగుంటుంది. అలాంటి డ్రెస్సుల కోసం ప్రీమియం డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయండి. వీటిల్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్, మీకు ఇచ్చిన వాటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. మేడం ఇది కూడా లేనినేనా? అది కూడా భలే ఉందండి. అసలు బ్లాక్ యాంగ్ చూసి బాగోలేదు అని ఎప్పుడు అంటారు మీరు అని అనకండి, నేను అన్నాం. ఎందుకంటే నాకు బ్లాక్ అంత ఇష్టం. ఇది వచ్చేసింది దుపట్టా. అది టాప్ అండి. ఓకే సారీ ఇదే టాపా? అది టాప్, ఇది దుపట్టా. ఓకే ఇలా కిందకి ఇలా టాప్ అండి. ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందో చూడండి. మీకు ఇక్కడ చూపించి ఇంది మీద బ్లాక్ మీద ఎంబోజ్ అయిన వర్క్ కూడా యాంటిక్ ఫినిషింగ్ తో వచ్చింది. కలర్స్ కానివ్వండి, ఆ బార్డర్ కానీ జరీ బార్డర్ కానీ ఏదైనా యాంటిక్ ఫినిషింగ్ తో వచ్చింది. దుపట్టా చూడండి ఎంత బాగుందో. ప్రీమియమ్స్ అనమాట. చూస్తున్నారు కదండి. ఇక్కడ ఓన్లీ శారీస్ ఉంటాయి, మగ్గం వర్క్స్ ఉంటాయి, మిషన్ ఎంబ్రాయిడరీస్. అది కూడా హ్యాండ్ మేడ్, మిషన్ మేడ్ కాదండి, హ్యాండ్ మేడ్ మిషన్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి. దాంతో పాటుగా ఇప్పుడు మీకు ఆల్రెడీ మీరు వీడియోలో చూసిన బ్లౌజెస్ చూసారు. వాటిలో ఎలాంటి డిజైన్స్ కావాలన్నా, వేరే కలర్స్ కావాలన్నా కూడా మీకు ఎంత దూరమైనా సరే స్టిచ్చింగ్ చేసి మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ మీకు ఎక్కడికైనా సరే షిప్పింగ్ ఇస్తారు. హ్యాంగింగ్స్ మాత్రం అసలు ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక బ్లౌజ్ కి సంబంధం లేకుండా హ్యాంగింగ్స్ చూడండి అసలు ఎంత బాగా డిజైన్ చేశారో. ఇవి కూడా వర్క్ చేశారు. బట్ ఏదో రెడీమేడ్ తీసుకొచ్చేసి తగిలించేయడం కాకుండా అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఒక్కొక్క టైప్ ఆఫ్ అసలు లోపల స్టఫింగ్ పెట్టి మరీ చేశారు మేడం. మీ ఓపిక మెచ్చుకోవాలి అసలు డిజైన్ చేసినందుకు. ఇదిగో చూడండి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట. కానీ ఇవి కూడా వర్క్ చేసి పెట్టారు. అది మాత్రం చాలా బాగా నచ్చినాయి నాకు. ఈ టసల్స్ కోసమైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నాను. మేడం దగ్గర బ్లౌజ్ డిజైన్ చేయించుకుంటే కనుక శారీస్ కానీ ఫస్ట్ మీకే చూపించేస్తాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉండాలంటే ఏం చేయాలి? మీరు అచిత్ర ఆడపిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను.
నిడదవోల్లో ఉంది మా బోటిక్ అని చెప్పి ఆలోచించొద్దండి. ఎంత దూరం అయినా సరే మీకు నచ్చినట్టు మేము డిజైన్ చేసి పంపిస్తాము. దగ్గరలో ఉన్న వాళ్ళు అయినా సరే ఒకసారి మా బోటిక్ విజిట్ చేసి చూడండి. చూసి ఓన్ గా మీరే. ఇవి ఓన్లీ డ్రెస్సెస్ శారీస్ మాత్రమే కాదండి, మీకు కస్టమైజ్డ్ డ్రెస్సెస్ ప్యూర్ జార్జెట్ లాంటి ప్యూర్ జాందన్ లాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ని మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసి మీరు డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేస్తున్నారండి. ఆ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. అదే చెప్తున్నాను, కొన్ని బొటిక్స్ ఎక్కడెక్కడో ఉండిపోతాయి, బట్ వాటి దగ్గర ఉన్న కంటెంట్ మీకు చూపించడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. లేడీస్ ఎవరైనా సరే ఒక బ్లౌజ్ కైనా ఒక డ్రెస్ కైనా ₹1 పెడుతున్నామంటే 100% అది వర్త్ అవ్వాలి అని అనుకుంటాం. అలా అవ్వాలి అంటే అవి పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ ఉండాలి, డిజైన్ బాగుండాలి, మనకి పూసినట్టు ఉండాలి. అలా కుట్టేవాళ్ళు కావాలి. అలాంటి బొటిక్స్ కావాలంటే ఇలాంటి వీడియోస్ ని ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ని ఫాలో అయిపోతూ ఉండండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.